ఈ విషయం మీకు తెలుసా? తిరుమలలో రక్తదానం చేశామంటే స్వామివారి దర్శనం ఉచితంగా మనకి కల్పిస్తారు. అది ఎలాగో ఇప్పుడు చెబుతాను, తెలుసుకోండి. మనకి తిరుమలలో అశ్విని హాస్పిటల్ ఉంది, టీటీడీకి సంబంధించిన హాస్పిటల్. అక్కడ మనం కానీ రక్తదానం చేస్తే దానికి కృతజ్ఞతగా టీటీడీ మనకి స్వామివారి దర్శనాన్ని మనకి కల్పిస్తారు. అది కూడా సుపథం ద్వారా మనకి స్వామివారి దర్శనం జరుగుతుంది. దర్శనమైన తర్వాత స్వామివారి ప్రసాదమైన లడ్డును కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ కూడా అందజేస్తారు. ఇది దగ్గర ఈ కార్యక్రమము 4 దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. 1984లో అశ్వనిలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూనే ఉంది. చాలామందికి కూడా ఈ విషయం తెలియదు. ఇలా రక్తదానం చేసిన ప్రతి దాత కూడా ఎంతో సంతృప్తిగా ఉంటాడు. ఎందుకంటే స్వామివారి దర్శనం కలుగుతుంది. అది దానికన్నా ఆనందం ఏం లేదు. అది కాకుండా మనం ఇచ్చిన రక్తంతో వేరొకరి ప్రాణం నిలబడుతుంది. వీళ్ళు ఇచ్చిన రక్తాన్ని అంతటిని కూడా కింద ఉండే బార్డ్ హాస్పిటల్లో అవసరమయ్యే పేషెంట్లకి ఈ రక్తాన్ని వాడతారు. ఎంత మంచి విషయమో కదా ఇది. మనము ఈ అశ్వని హాస్పిటల్లో రక్తదానం చేయదలుచుకుంటే గాన ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు ఈ మధ్యలో మనం అక్కడ పేరు నమోదు చేసుకొని మన రక్తాన్ని దానం చేయవచ్చు. ఆ తర్వాత అక్కడ సిబ్బంది మనల్ని సుపథం ప్రవేశం ద్వారా స్వామివారి దర్శనానికి తీసుకెళ్తారు. ఎంతో మంచి విషయం కదా ఇది. ఇది చాలామంది కూడా తెలియకపోవచ్చు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా. ఓం నమో వెంకటేశాయ.